హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఉషా క్రియేషన్స్. ఈ రోజు మనం ములగాకు పొడి ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ములగాకుని మట్టి లేకుండా కడిగి ఆరబెట్టుకోవాలి. దీనికి కావాల్సిన పదార్థాలన్నీ ముందరగానే రెడీ చేసి పెట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్న పోపు దినుసులతో పోపు వేసుకోవాలి. పొయ్యి మీద బూలిముక్కుడు పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కాక మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర అన్ని వేసుకుని స్లోగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఆ స్లోగా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటున్న పోపులో కొంచెం ధనియాలు వేసుకుని స్లోగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకుంటున్న పోపులో కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. పసుపు వేసుకున్నాక కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి. ఎండుమిరపకాయలు వేసుకున్న తర్వాత కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పోపు మాడిపోకుండా జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా పోపు ఫ్రై అయ్యేటట్టు చూసుకోవాలి. అలా ఫ్రై అయిన మిశ్రమంలో మనం ముందుగా కడిగి పెట్టుకున్న ములగాకును వేసుకుని అంతా కలిసేటట్టుగా కలుపుకుని ఫ్రై చేసుకోవాలి. మిశ్రమాన్ని మెల్లగా కలుపుకుంటూ క్రిస్పీగా వచ్చేటట్టుగా ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకుంటూ ఉన్న మిశ్రమంలో కొంచెం చింతపండు వేసుకుని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మీ టేస్ట్కి తగినంత ఉప్పు కూడా వేసుకుని మొత్తం కలిసేటట్టుగా కలుపుకుని ఫ్రై చేసుకోవాలి. ములగాకుని పొడి చేసుకుని తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇందులో ఎన్నో పోషకాలు కూడా ఉన్నాయండి. ములగాకు హెయిర్ గ్రోత్ అవ్వడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. ములగాకుని హెయిర్ ప్యాక్ లాగా కూడా ట్రై చేస్తున్నారు. ములగాకు మన ఒంట్లో కొవ్వును తగ్గించడానికి కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. మనం ములగాకుని జ్యూస్ లాగా కూడా తయారు చేసుకుని తాగొచ్చు. ములగాకు వల్ల మన ఒంట్లో ఉన్న ఎన్నో రకాలైన వ్యాధులు కూడా నివారణ అవుతాయి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని వేడి చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. అలా పక్కన పెట్టిన మిశ్రమం వేడి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకుని మిక్సీ పట్టుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా మిక్సీ పట్టి పెట్టుకోవాలి. అలా మిక్సీ పట్టి పెట్టుకునే మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకుని చల్లారాక ఒక బాటిల్లో వేసుకుని సర్వ్ చేసుకోవడమేనండి. అంతేనండి, ములగాకు పొడి రెడీ. ఇలా తయారు చేసి పెట్టుకున్న ములగాకు పొడిని వేడివేడి అన్నంలో వేసుకుని నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుందండి. నేను చేసిన ఈ ములగాకు పొడిని ట్రై చేసి కమెంట్లో ఎలా ఉందో చెప్పండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ మై ఛానల్ ఉషా క్రియేషన్స్.